అట్లా ఆది సినిమా 99 సెంటర్స్ 100 డేస్, అవును 99 సెంటర్లు 100 డేస్. అవును. ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి, కోర్స్ ఆది గురువు మాకు సత్యారెడ్డి గారు అదే దివంగతులు, కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపోకూడని పేర్లు అనమాట. ఎవరు? ఉప్పలపాటి నారాయణరావు గారు, సత్యారెడ్డి గారు, ఉప్పలపాటి నారాయణరావు గారు, పెద్దవంశీ గారు, కృష్ణవంశీ గారు, బివి వినాయక్ గారు. ఆ తర్వాత దాదాపు ఇప్పటికి 400 2002 అది 2001 అది ఇప్పటికి దాదాపు 435 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు, బట్ 2 decades చేశాను. అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి. నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, సోకాల్డ్ ఈ రోజున్న ఆ రోజున్న ప్రొడ్యూసర్స్, ఈ రోజున్న ఆ రోజున్న డైరెక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు, నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు. అవును, నిన్న ఇంట్రడక్షన్ అదే కదా చెప్పింది. ప్రతి హీరో సినిమాలో ఉంటారు, ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు, ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు. ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎక్కడో మీ డేట్లు వర్కౌట్ అవ్వకపోవడమో, లేకపోతే మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోవడం, ఏదో సంథింగ్ మిస్ అంతే. అట్లా ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు చేయని వాళ్ళు. బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ 3 డెకేడ్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్, 4 డెకేడ్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్, అంటే అప్పటి నుంచి పాత తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో ఇప్పుడు సోకాల్డ్ లెజెండ్స్ రాజమౌళి గారు, వారి డైరెక్షన్ లో యమదొంగ చేశాను, విక్రమార్కుడు చేశా. అద్భుతమైన క్యారెక్టర్స్ అవి రెండు కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయిన క్యారెక్టర్స్. అట్లాగే పూరి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, అంటే ఆ జనరేషన్ లో అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి. పూరి గారు, వినయ్ గారు, రాజమౌళి గారు ఆ జనరేషన్. దానికి ముందు రేలంగనాథ గారు, ఈవీవి గారు, దాని ముందు జనరేషన్ లో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్, ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ ఎవ్వరు కూడానండి నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు అంతవరకు పిలవకుండా ఉండలేదు. నా అదృష్టం ఏంటంటే తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను. అంటే ప్రజెంట్ జనరేషన్ కి, ప్రజెంట్ ఫిలిమ్స్ కి, ప్రజెంట్ ట్రెండ్ కి నేను కూడా అప్డేట్ అయ్యాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాను అనమాట. సో అది నాకు దేవుడు ఇచ్చిన వరమో ఏమో తెలియదు. అది సెల్ఫ్ అప్డేషన్ అన్నది అది కేవలం వరం, ఎందుకంటే ఎవరో మారిస్తే మారేది కాదు. సో బాగా నన్ను అందరూ ఇప్పటికీ కూడా నేను దేవుడి దయ వల్ల ఆంధ్ర తెలుగు ప్రేక్షక దేవుడి దయ వలన ఈ రోజుకి నేను చక్కగా హ్యాపీగా బిజీగా ఉన్నాను. మీరు ఎంత బిజీగా ఉన్నారో నా ఒక్కడికే తెలుసు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా మీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల నేను మిమ్మల్ని క్యాచ్ చేయలేకపోయాను. మీకు వద్దామని ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా వస్తాం కానీ మీరు కుదరలేదు. షెడ్యూల్స్ అట్లా ఉన్నాయి ఇక్కడ అన్ని చూస్తున్నాం కదా ఇన్ జనరల్ గా. అంటే మీరు చెప్పిన ఈ ప్రయాణంలో రఘుబాబు గారు ఒక టైంలో మీరు కంప్లీట్గా జాబ్లెస్, అన్ఎంప్లాయిడ్, ఓ పక్కనేమో ఆస్తులు కరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి, కారు అమ్మేసుకొని స్కూటర్లు తిరిగిన రోజులు ఉన్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఐ హావ్ సీన్. ఆ తర్వాత మా కజిన్ ఉన్నాడు విజయ్ కుమార్ అని, అతను యాక్వా ఫీల్డ్ అనమాట. కొంతకాలం అటు ఆంధ్ర వెళ్ళి యాక్వా ఫీల్డ్, తన దగ్గర యాక్వా ఫీల్డ్ లో కూడా కొంచెం ఒక 1 year పనిచేశాను. తను నన్ను చేరదీసి చేశాడు అనమాట. అప్పుడు నాన్నగారు ఏంటంటే ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదా అది, నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకుందాం. మా అన్నయ్య తోడుగా ఉండేవాడు అంతే, జస్ట్ ఆర్గనైజేషన్ జస్ట్ లైక్ అంతే. సో అట్లా కొంతకాలం 1 year ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చేసాను. తర్వాత కృష్ణవంశీ గారు ఎందుకో తెలియదు, నాకు ఎక్కడి నుంచి పడ్డారో తెలియదు. దానికి శివాజీ రాజా వాళ్ళ బ్రదరు కిషోరు, మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా, చిన్న మన డైరెక్టర్ నరేష్ గారితో సినిమా చేశాడు చూడండి, అప్పట్లో కో డైరెక్టర్ తను
వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు, మీరు అనుకున్న క్యారెక్టర్కి అతను సూట్ అవ్వచ్చేమో, మీరు చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరూ సపోర్ట్ కూడా. సో ఎట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చానమాట. అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఎలా సెట్ చేశారు సార్ అన్నాను. నేను చెప్తాను ఉండవా అన్నారు. ఎవరు? పుజ్జన్న. ఏంటన్నా అంటే మురారి సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్లో హైదరాబాద్లో మెదడు ఇలా పక్కన కూర్చున్నావా, నీ ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది, అప్పటిదాకా ఇలా కూర్చున్నారు, ఇలా చూస్తున్నారు ఎవరు? వినయ్ గారు. సినిమా నీ సీన్ అయిపోయింది, ఆ తాగుబోతు సీను వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి, వలపూడి పాత్ర గారు అలా స్మోక్ చేసి కింద పడిపోతే నన్ను వాళ్ళు లేపుతారు పక్కన వాళ్ళు, నాకేం మంది ఎక్కువలేదు ఇలానే అని అలా లేచి అలా సిగరెట్ తీసుకొని అలా టక్ 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 వెళ్ళిపోతాను. పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్. అలా చూస్తున్నామే. ఇలా చూశాను, వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు, సీట్ ముందుకు వెళ్ళిపోయారు. ఇలాగా ఆ సీన్ అయిన వెంటనే చెప్పారే, మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే అంత అడ్వాన్స్ అన్నారంట. అవునా వినయ్ అన్నాడు. అవును అన్నారండి. చేద్దాంలేండి. వెంటనే బ్లాక్ చేయి అన్నారంట. ఎవరు? వినయ్ గారు. అంటే చేద్దాం టైం ఉంది కదా. వెంటనే బ్లాక్ చేస్తాను, బిజీ అవుతాడు, బ్లాక్ చేయి అన్నాడు. అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్కి గంగిరెడ్డి క్యారెక్టర్ కృష్ణవంశీ గారు చేసిన ఒక నా మీద ఎక్స్పెరిమెంట్. బ్రహ్మాండంగా. నాకంటే ముందు 46 మంది ఆర్టిస్టులను చూశారంట కృష్ణవంశీ గారు. ఆయన చెప్పారు, మేనేజర్లు చెప్పారు, 47 అండి మీరు అని. ఈ విషయంలో బ్రహ్మాజీ కూడా ఆ క్యారెక్టర్ అనుకున్నారంట. మన బ్రహ్మాజీ. అయితే బ్రహ్మాజీకి వంశీ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అవును, బాగా రూమ్మేట్స్, మంచి బంధం వాళ్ళది. సో బ్రహ్మాజీ కూడా ఈ క్యారెక్టర్ నేను వేస్తాను అని చెప్పాను. అంటే నేను ఫిక్స్ అవ్వక ముందు, అంటే ఎందుకో నువ్వు కూడా నాకు ఎక్కట్లేదు, నేను అనుకున్న క్యారెక్టరేషన్ వేరు. చాలా మందిని చూశారంట. బ్రహ్మాజీ నేస్తాడు, నన్ను కూడా వద్దంటావా అది అని అన్నాడు బ్రహ్మ. అలాగే ఆయన ఒప్పుకోడు, అసలు ఆయన నచ్చపోతే ఒప్పుకోడు ఎవరైనా సరే, కాంప్రమైజ్ అవ్వడు. కాదు ఆ తర్వాత రఘుబాబు చేస్తున్నాడంటే బ్రహ్మాజీ అన్నాడంట, కరెక్ట్ వంశీ అన్నాడంట. కరెక్ట్, రఘుబాబు క్యారెక్టర్ కరెక్ట్, చాలా బాగుంటాడు అని చెప్పి బ్రహ్మాజీనే వంశీ గారు చెప్పాడంట. ఆ సినిమా అయిన తర్వాత తెలిసింది నాకు. అఫ్కోర్స్ నేను థ్యాంక్స్ చెప్పాను కూడా తర్వాత. అండం గొప్ప విషయం కదా. అట్లా బ్రహ్మాజీ కూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడులే అని చెప్పాను. అలా నాకు 46 మంది చూసిన తర్వాత 47వ వాడిని నేనంట. అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసి ఉంది క్యారెక్టర్ మీద. ఆ విధంగా వంశీ గారు చాలా చేస్తే దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి, ఎవరు? వి వినాయక్ గారు, ఆది, చెన్నకేశ్వరరెడ్డి, ఏంటి లేబర్ అన్నా వదిలే అనేది క్యారెక్టర్. నువ్వు రెడ్డి నేను రెడ్డి, లేబర్ అన్నా వదిలేని క్యారెక్టర్. ఎంత బేలిందంటే ఆ రోజుల్లో 72 days నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో. అప్పుడు ఇన్ని ఛానల్స్ కూడా లేవు కదా, ఒకటే ఉంది. అంత అద్భుతమైన ఇది వచ్చింది అది. దాని తర్వాత బన్నీ. ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి, బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నన్ను, అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో, ఫిక్స్ చేసింది. అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసింది. అది వి వినాయక్ గారి అదుర్సు. అట్లాంటి సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చి పోషించారు. తర్వాత ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు, రేలంగ సార్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించింది. ఆ తర్వాత కృషి గారు, మన రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి యజ్ఞం చేశారు. తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు మంచి క్యారెక్టర్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి, అథారిటీ దగ్గర నుంచి కానీ ఏదైనా కానివ్వండి, చాలా సినిమాలు అథారిటీ దాడి మనం చేసిన రివ్యూలో కానీ, గుంటూరు గారం కానివ్వండి, దాని ముందు సినిమాలు, అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా. మీకన్నా మార్క్ ఉంటుంది క్యారెక్టర్ కి. అవును, ఒక మార్కు, ఒక ఆర్కు ఉంటాయి రఘుబాబు క్యారెక్టర్ సినిమా అంటే.
అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్, ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడాను అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేవుడి దయ వల్ల, ప్రేక్షక దేవుడి దయ వల్ల, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగానే ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.